వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మహాభారతం. మహాభారతం మహాభారతం క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో వ్యాస మహర్షి రచించారు. 3 సంవత్సరాలు పట్టింది వ్యాస మహర్షి రచించడానికి 3 సంవత్సరాలు పట్టింది. అయితే ప్రపంచంలో అతిపెద్ద పద్య గ్రంథం ఏదంటే మహాభారతం. ప్రపంచంలో అతిపెద్ద పద్య గ్రంథం, దాదాపుగా 1,00,000 పద్యాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద పద్య గ్రంథము అంటాం. ఓకే. అయితే మొదట ఇందులో 8,500 శ్లోకాలు మాత్రమే ఉండేవి. తర్వాత గుప్తుల కాలం నాటికి 1,00,000 శ్లోకములకు చేరింది. కాబట్టి దీనిని శతసహస్ర సంహిత, మహాభారతంలో ఏమంటామంటే శతసహస్ర సంహిత అంటాము. ఓకే. అయితే ఇందులో 18 పర్వాలు ఉన్నాయి. 18 పర్వాలు. ఓకే. మొదటి పేరు, మహాభారతం యొక్క మొదటి పేరు ఏం పేరు అంటే జయ సంహిత. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎప్పుడైతే 1,00,000 పద్యాలకు చేరిందో అప్పుడు మహాభారతం ఏమంటామంటే శతసహస్ర సంహిత, శతసహస్ర సంహితగా పేర్కొంటాము. ఓకే. అయితే మహాభారతము సంస్కృత కావ్యం. మహాభారతము సంస్కృత కావ్యం. తెలుగులో రచించింది ఎవరంటే నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ రచించారు. తెలుగులో నన్నయ్య, ఎర్రాప్రగడ, తిక్కన రచించారమ్మా. ఓకే. అయితే మహాభారతంలో ఏమంటామంటే పంచమ వేదంగా పేర్కొంటారమ్మా. వేదాలు 4 తెలుసు. ఓకే. అయితే 5వ వేదంగా దేనిని పేర్కొంటారంటే పంచమ వేదంగా మహాభారతం పేర్కొంటారు. ఓకే. అయితే తర్వాత భీష్మ పర్వంలో మనకు 25 నుండి 42 అధ్యాయం గల భాగాన్ని ఏమంటామంటే భగవద్గీత అంటారు. 25 నుండి 42 అధ్యాయం గల భాగాన్ని భగవద్గీత అంటారు. ఈ భగవద్గీతను కూడా ఎవరు వ్యాస మహర్షి రచించారు. ఓకే. మొదటి పర్వము మనకు 18 పర్వాలలో మొదటి పర్వము ఆది పర్వము, చివరి పర్వం వచ్చేసి స్వర్గారోహణ పర్వము అంటారు. ఓకే. మహాభారతం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇతిహాసాలలో. రామాయణం, మహాభారతం గుర్తుపెట్టుకోండి. ఓకే. థ్యాంక్ యూ.